ముఖ్యంగా మీ తల్లిదండ్రులని గౌరవించాలి, జయించాలి. అది మాత్రం మర్చిపోవాలి. ముఖ్యంగా సేవాభావాన్ని అలవాటు చేసుకోవాలి. మీరు సుఖంగా ఉండాలి. ఆ తర్వాత మీ స్నేహితులు, మీ చుట్టుపక్కల వాళ్ళు శాస్త్రీయ సహకారం అందించాలి. వికలాంగులు ఉంటారు, కుంటి, గుడ్డి, చెవి, మూగ, అలాంటి వాళ్ళు ఉంటారు. మీకు ఎక్కడైనా సమస్య పడితే తప్పనిసరిగా అలాంటి వారికి చేయబడివ్వండి. అలాంటి సేవాభావాన్ని మీ జీవితంలో ఎప్పుడూ వినాడకూడదని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఈ పిల్లలు బాబులు సుఖంగా, సంతోషంగా, శాంతి